గురు కులాలు ఎందుకు ఎందుకు మీకు ఇంత గుస్సా? కోపంతోనా, లేక మనుషులపై అసహ్యంతోనా? కారణం ఏదైనా? రోజుకో శవం, ఎక్కడో ఒక చోట ఒక మరణం, పదుల సంఖ్యలో ప్రాణాలు పోతూ ఉంటే పోతున్న ప్రాణాలు పోని అనుకుంటున్నారా? లేక పోయే ప్రాణాలు మనం ఆపగలమా అని సైలెంట్గా ఉన్నారా? కదలండి మాస్టారు, అడుగు ముందుకు వేయండి, కాస్త నజర్ పెట్టి ఆపండి ఆ మరణాలను. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గురుకుల పాఠశాలలు విద్యార్థుల పాలిట మృత్యుకుహరాల్లా మారాయి. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల గురుకుల విద్యార్థులు పదుల సంఖ్యలో మృత్యువాత పడగా వందలాది మంది విద్యార్థులు ఆసుపత్రుల పాలయ్యారు. మౌలిక సదుపాయాల కొరత, ఫుడ్ పాయిజన్ కారణంగా అధిక మంది విద్యార్థులు అనారోగ్యం బారిన పడుతున్నారు. మరికొంతమంది విద్యార్థులు తాము చదువుతున్న గురుకులంలోనే ఆత్మహత్య చేసుకుని మరణించారు. ఇంత జరుగుతున్న రేవంత్ సర్కార్ కనీసం దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించకపోవడం విడ్డూరం. ఈ క్రమంలో తాజాగా మరో గురుకుల విద్యార్థిని అసూలు బాసింది. మహబూబ్ నగర్ జిల్లాలోని గురుకులంలో విద్యార్థిని అనుమానాస్పద రీతిలో మరణించి కనిపించింది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం బాలానగర్ మండల కేంద్రంలో గల ప్రభుత్వ గురుకుల హాస్టల్లో కల్వకుర్తికి చెందిన ఆరాధ్య బాలానగర్ మండల కేంద్రంలోని బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలో 10వ తరగతి చదువుతోంది. ఏం జరిగిందో తెలియదు కానీ ఆరాధ్య క్లాస్ రూమ్లోనే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆరాధ్య సీలింగ్కి వేలాడుతూ కనిపించడంతో తోటి విద్యార్థులు గమనించి టీచర్లకు చెప్పడంతో అంతా కలిసి హుటాహుటిన షాద్ నగర్ ప్రభుత్వ కమ్యూనిటీ హాస్పిటల్కు తరలించగా అప్పటికే విద్యార్థిని చనిపోయిందని వైద్యులు నిర్ధారించారు. దీంతో విద్యార్థిని బంధువులు గురుకుల విద్యా సంస్థ ఎదుట ఆందోళన చేపట్టారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.